అందరికీ శరారతి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతల గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. తీర్మానం వల్లన్న బీసీ వాదం ఎత్తుకొని చేస్తుండు పరిశాను. కాంగ్రెస్ వాళ్లకు ఏం చేయాలనో అర్థం కాక అవుతుండ్రు పరిశాను. కాంగ్రెస్ పార్టీలో నడుస్తుందట కొందరి నడమ పోరాటము. సర్పంచ్ ఎన్నికల కోసం ముఖ్యమంత్రి సారు ఆరాటము. ఏపీ ముఖ్యమంత్రి సార్కు వచ్చినదట 6వ ర్యాంకు. కొనిదెల పవనాల సార్కు వచ్చిందట 10వ ర్యాంకు. తెలంగాణలో బీజేపీ అవుతుందట దినానికింత క్లీను. కమలయ్యలు అందుకోసమే చేస్తుండ్రట సరికొత్త ప్లాను. కరెంటు మంత్రి బట్టి ఇలాకాల కరెంటు ఉండలేదట కదా. సిమ్మన చీకట్ల అన్నదాతలు చెప్పుకుంటున్నారు బాధ. కాంగ్రెస్ వాళ్ళకు తీన్మార్ మల్లన్న సారు కొరకరాని కొయ్య లెక్క తయారైనట్టున్నాడు కదా. రెడ్ల పార్టీ అని చెప్పుకునే షెయి పార్టీలా వండుకుంటేనే రెడ్లు బీసీల ఉత్సదాగుతారని అంత పెద్ద సభలో అంత బహిరంగంగా అంటే రాష్ట్రంలో ఉన్న రెడ్లు ఏకమై మల్లికాక మీద కేసులు పెడుతుంటే చర్యలు కూడా తీసుకోకపోవడేందో అరుచుకుందాం పారి. మెడకు పడ్డ పాము కర్వగా మానదన్నట్టు కాంగ్రెస్ పార్టీలో ఉన్న తీన్మార్ మల్లన్న సార్ కూడా పార్టీలకెళ్లి సస్పెండ్ చేస్తే బయటకు వచ్చి బీసీ బిడ్డరు కాబట్టి మీ రెడ్ల పార్టీ అయిన కాంగ్రెస్ లో ఉన్న నన్ను ఎమ్మెల్సీ పదవి నుంచి ఊడవీకి బాధట్లా చేసిండ్రు అనేటట్టు ఉన్నాడు. ఒకవేళ సస్పెండ్ చేయకుంటే సొంత పార్టీలనే ఉండి తిన్నింటి వాసాలు లెక్కబెట్టినట్టు ఇందిరమ్మ పార్టీ ఇజ్జతు ఎజూడబట్టే మధ్యలకు ఏ పక్కకెళ్ళి కొట్టినా దెబ్బలే అన్నట్టు ఇప్పుడు మల్లికాక ముచ్చట్ల కూడా షెయి పార్టీ వాళ్ళ పరిస్థితి అట్లనే ఉన్నట్టున్నది. రెండు తీర్ల ఎటు చూసుకున్నా దెబ్బలే. ఏదో వార్తలు చదువుకుంటా వచ్చిన వాళ్ళను వార్తల్లో చూపెట్టుకుంటా పొద్దుపోతున్న మల్లన్నను పోటు లీడర్ అనుకుని ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున బీఫామిచ్చి పోటీలో నిలబెడితే పోటీలో గెలిచిండు గాని మాకు ఇట్లా పోటీ అవుతాడు అనుకోలేదని మింగలేక కక్కలేక కాంగ్రెస్ వాళ్ళు మల్లన్న తమాషాలు చూసుకుంటా అన్ని మూసుకుంటుర్రు. కోమరెడ్డి సార్ పరిస్థితి ఎట్లున్నదంటే కొండనాలికకు మందు పెడితే ఉన్న నాలికే ఊసిపోయే కాడికి వచ్చింది అన్నట్టున్నది. ఆయన ఒక్కందే కాదు కాంగ్రెస్ ఉన్న రెడ్లందరి పరిస్థితి అదే. కాంగ్రెస్ నుండి మల్లన్నకు మద్దతిచ్చిన వాళ్ళ పరిస్థితి ఎట్లున్నది అంటే కొర్రాయితోని ఈపు గోక్కున్నట్టు అయ్యిందని వాళ్ళ బాధ చెప్పరాకుంటున్నది. కానీ అంత పెద్ద రెడ్ల పార్టీలో ఉండి ఆ పార్టీనే ఎత్తి పొడుచుకుంటా ఏం చేసుకుంటారో చేసుకుంటారని సవాలు ఇసురుతుండంటే తీన్మార్ మల్లన్న నిజంగా తీస్మార్కాడు అన్నోళ్లే గాని అననోళ్ళు లేరు. మరి మల్లికాక అసలు లక్ష్యం ఏంది అంటే ఆర్ కృష్ణయ్య సారు తావును ఆక్రమించాలే, బీసీ ఉద్యమం లాబట్టి బీసీ ముఖ్యమంత్రి అవుడే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మళ్ళీ ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలకు మీటింగ్ పెట్టి సర్పంచ్ ఎన్నికల్లా ఎట్ల ముంగడికి పోదాము ఏం కథ అని చెప్పిండట. కొందరు ఎమ్మెల్యేలు మంత్రులు ఎమ్మెల్సీలు సీఎం సార్ మాటనే ఇంటలేరు అంటుంటే మీటింగ్ పెట్టి చెప్తే ఇన్నరా అంటే ఏమో మరి అన్ని ముచ్చట్లు తెలుసుకుందాం పారి. గెలిచిన 100 దినాల్లోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని ఎట్లా చెప్పి ఎమ్మెల్యే ఎన్నికల్లో గెలిచినామో ఇప్పుడు కూడా అట్లనే మా కాంగ్రెస్ తరఫున నిలబెట్టిన సర్పంచులు గెలిచిన 100 రోజుల్లోనే మీ గ్రామాల గతి మొత్తం మార్చేస్తాము అంటే మార్పు తీసుకొస్తామని ఏలుబడలకు వచ్చిన మన మాటలు ప్రజలు నమ్ముతారా? నమ్మకున్న మీకు ఉన్న మీ పచారాలతోని పక్కాగా ప్లాన్ చేసి మన చేయి గుర్తుకు తప్ప ఏ గుర్తుకు ఓట్లు గుద్దకుండా చూసుకునే జిమ్మెదారి తీసుకోండి. అందరూ కూడా పల్లెబాట పట్టుండ్రి. ప్రజలకు కులగణన సర్వే రిపోర్టు గురించి చెప్పుండ్రి. కొత్త కొలాయించిన 4 పథకాలు అందరికీ అందేటట్టు చూడాలని సీఎం రేవంతాల సారానికి వచ్చిండట. కొందరు లీడర్లు ముఖ్యమంత్రి సార్ చెప్పిన ముచ్చటంతా విన్నాక ఏమన్నారంటే అయ్యా సీఎం సారు మనం పథకాలను కొలాయిస్తున్నామని ఎప్పుడే ఉన్నది, అవి కూడా అమాసకో పున్నానికో అన్నట్టు విడుదల వారిగా అందరికీ కాకుండా కొందరికే వేసినట్టు అవుతుంది. అందుకే మార్పు తీసుకొస్తామన్న మన మార్కు ప్రజలకు తెలుస్తలేదు. పాలకులం కాదు సేవకులం అని చెప్పుకునే మన షెయి సర్కారు లీడర్ల పనితనం ఏందో ప్రజలకు తెలవాలంటే అందరికీ ఒక్కపారే పథకాలు అందేటట్టు చూద్దాము. అట్లా కూడా ప్లాన్ చేయండి. అంతేగాని మండలానికి ఒక్క ఊరికే రైతు భరోసా, రుణమాఫీ కూడా మొదటి విడతల 1,00,000 లోపు, రెండో విడతల 1,50,000 లోపు, మూడో విడతల 2,00,000 లోపు అన్నట్టు కాకుండా బలుకుగా ఒకటే పారి చేస్తే ఏ బాధ ఉండదు. అట్లా ప్లాన్ చేస్తే మన పార్టీ పతార వెరుగుడే కాదు పబ్లిక్ కూడా కాంగ్రెస్ సర్కార్ను కండ్లకు అద్దుకుంటారు అన్నారట. ఇంకా కొందరు లీడర్లు ఏమన్నారంటే మా జిల్లా మంత్రులు మమ్మల్ని దేకానన్న దేక్తలేరు, గంజిల ఈగను తీసేసినట్టు తీసేస్తున్నారు, పచ్చి పులుసు కంటే పలసన చూస్తుండ్రా అన్నారట. ఎన్నికల ముంగట ఇచ్చిన మాటను నిలబెట్టుకొని 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తే అయిపోయేదానికి ఇప్పుడు చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టు జరగవలసిన నష్టం జరిగిపోతుంటే ఇప్పుడు మీటింగుల మీద మీటింగులు పెట్టుకుంటా స్థానిక ఎన్నికల కోసం సమావేశాలు ఎన్ని పెడితే ఏం లాభము? మార్పు తీసుకొస్తామనుకున్న కాంగ్రెస్ వాళ్లకు సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలు మార్పు చూపెట్టేటట్టే ఉండ్రు అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సారు కూటమి సర్కారు మంత్రుల పనితనానికి మార్కులు వేసిండట. ఉప ముఖ్యమంత్రి కం పంచాయతీరాజ్ మంత్రి కొనిదెల పవనాల సార్కు కూడా ఎన్ని మార్కులు వేసిండు, ఎంత ర్యాంకు వచ్చింది, చదువుల మంత్రి లోకేషన్ సార్కు ఎంత ర్యాంకు వచ్చిందో ఫలితాలన్నీ ఎట్లున్నాయో సుధాపారి.
ఏపీల కూటమి సర్కార్ ఏలుబడిలకు వచ్చి 9 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు ఏ మంత్రి ఎట్టెట్లా పని చేసిండు, ఏమేం చేసిండు, ఎన్ని ఫైళ్లు పెండింగ్లో పెట్టిండ్రని చూసుకొని వాళ్ళ ఫలితానికి చంద్రాల సారు ఒక్కొక్కల పర్ఫార్మెన్స్ చూసుకుంటా ర్యాంకులు ఇచ్చిండట. మొదలు సీఎం చంద్రాల సార్కు ఎంత ర్యాంకు వచ్చిందంటే 6వ ర్యాంకు వచ్చిందట. అగో గడియ కూడా రికామ్ లేకుండా పబ్లిక్ కోసం పనిచేసే పసుపు పార్టీ పెబ్బ చంద్రాల సార్కు 6వ ర్యాంకు వస్తే ప్రజల కోసమే పని చేస్తున్నా అని చెప్పుకునే పవనాల సార్కు ఎంత ర్యాంకు వచ్చిందంటారా? ఆఫీసులో కూడా వస్తానంటే లేదు సార్ 10,000 మంది జీతాలు. ఉప ముఖ్యమంత్రి పవనాల గారికి 10వ ర్యాంకు వచ్చిందట. అవార్డులు రివార్డులు తీసుకొని అంత తోపు తురుం లీడర్ అని చెప్పుకునే డిప్యూటీ సీఎం గారికి 10వ ర్యాంకా. పంచాయతీ శాఖలో ఒక్క దినమే గ్రామ సభలు పెట్టి రికార్డులు బద్దలు కొట్టిన చిరంజీవి సారు చిన్న తమ్మునికి ఇట్లా 10వ ర్యాంకు వచ్చుడు ఏంది అంటే గబ్బర్ సింగ్ గట్టిగా పనిచేయనట్టే కొడుతున్నది. ఓజీకి క్రేజీ తక్కువైనట్టే ఉన్నది. అట్లా అయ్యేందుకు కారణం ఏందంటే అన్నవరం తాన అన్ని ఫైళ్లు పెండింగ్లో ఉన్నాయట. అత్తారింటికి దారేదనుకుంటా దేవులాడుకుంటా పోయినట్టు పోయి పంచాయతీరాజ్ శాఖను చక్కదిద్దేందుకు పైసలు లేవని జీతం కూడా తీసుకోకుండా పనిచేసిన అజ్ఞాతవాసి అరికోస గుర్తించకుండా తమ్ముడు పవనాల సారుకు 10వ ర్యాంకు ఇయ్యక తప్పలేదట. నారావారు లోకోద్ధారకుని చేద్దామనుకున్న లోకేశానికి ఎన్నో ర్యాంకు అంటారా? చదువుల మంత్రి గారికి 8వ ర్యాంకు వచ్చిందట. అగో పవనాల సారు లెక్క కాకుండా ఇంటిల్లాదలను ఇడిచిపెట్టి బయటి దేశం పోయి ఏపీకి పెట్టుబడుల వరద వారిచ్చిన నారావారి పుత్రరత్నానికి 8వ ర్యాంకు అంటే మరి 1-2 ర్యాంకులు ఎవరికి వచ్చినాయా బాలన్న అంటారా? వాళ్ళ ముచ్చట కూడా చెప్తా ఈనుండ్రి. ఇక మొదటి ర్యాంకు ఎన్ఎండి ఫరూక్ సార్కు వస్తే 2వ ర్యాంకు కందుల దుర్గేష్ సార్కు వచ్చిందట. 3వ ర్యాంకుల కొండపల్లి శ్రీనివాస్ సారు, 4వ ర్యాంకుల నాదెండ్ల మనోహర్ సారు ఉంటే 5వ ర్యాంకుల డోలా బాలవీరాంజనేయ స్వామి సారున్నాడట. ఇట్లా మంత్రుల పనితనంకు తగ్గట్టు మార్కులు వడ్డాయి అని చంద్రాల సారు చెప్పుకొచ్చిండట. అయ్యా చంద్రాల సారు, మరి మీ మంత్రుల పనితనం మీద మంచిగానే ర్యాంకులు ఇచ్చిండ్రు గానీ పబ్లిక్ మీ కూటమి సర్కారుకు ఎంత ర్యాంకు ఇస్తారని అనుకుంటారు సారు? ఏలుబడిలకు వచ్చి 9 నెలలు అవుతున్న ఏపీల ఎనుగుల చిప్ప ఎనుగులనే అన్నట్టున్నది. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అన్నారు. మీ పదవులకు మాత్రం మీ షూరిటీ పనికొచ్చింది గానీ ప్రజల భవిష్యత్తుకు గ్యారంటీ లేదు. మీ గ్యారంటీలు మీరు నిలబెట్టుకుని ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే మీకు కూడా ప్రజలు ఎన్నో ర్యాంకు ఇస్తారో ఈ వీడియో కింద కామెంట్లలో ప్రజలే పెడతారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణలో బీజేపీ ప్రచారం పెరిగేందుకు కమలయ్యలు కొత్త ప్లాన్ చేస్తున్నట. ఉదికు మలి సర్కారు ఏలుబడిలకు వచ్చినాక మొత్తానికి కమలం పువ్వు కాడకాడికెళ్ళి వాడిపోయి పువ్వు రిక్కలు పుట్ట వంగిపోతుంటే రాష్ట్రంలో పువ్వును ఎగురు పెట్టించేందుకు కమలయ్యలు కొత్త ఇగమతి ఏం చేస్తున్నారంటారా చెప్తాపారి. అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పువ్వు పార్టీకి అనుకున్నన్ని సీట్లు రాకున్నా పార్లమెంటు ఎన్నికల మట్టుకు సెంటర్లో మా సర్కారే ఉన్నది. ఎంపీలు మా పార్టీలు అయితేనే మంచిగా ఉంటుందని ఒప్పించి మెప్పించి 1 కాదు 2 కాదు ఏకంగా 8 ఎంపీ సీట్లు గెలిచినా ఏం సక్కదనం ఉన్నది. కమలం పువ్వు ఎగురు పెట్టింది లేదు, రాష్ట్రంలో చిగురు పెట్టింది లేదు. ఇంత బతికి ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకునే తెలంగాణలో ఇంత ఇలువ లేకుండా అయ్యే కాడికి రాబట్టే అని పువ్వు పార్టీ పెద్ద లీడర్లు పెద్దగానే ఇషారా చేస్తున్నట. అంత పెద్ద ఇషారా ఏంటిది అంటే అప్పట్లో అసెంబ్లీ ఎన్నికల ముంగట బీజేపీకి ఓటేస్తే బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని ముచ్చట ముంగటేసిరు కదా. ఇప్పుడు కూడా అదే తరీకల రాష్ట్రానికి కొత్తగా చేయబోయే బీజేపీ అధ్యక్షుని కూడా బీసీ బిడ్డనే చేస్తామన్నట్టు సాటుగా అనుకుంటురట. ఇదే ముచ్చట ఇప్పుడు తెలంగాణ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల చెవుల పడేసరికి ఆడోగులు గుసగుసలు పెడుతున్నట. తెలంగాణ నుంచి బీజేపీ తరఫున 8 మంది ఎంపీలు మెంబర్ ఆఫ్ పార్లమెంట్లుగా ఇమానం తిని ప్రమాణం చేసి ఇన్ని దినాలు అవుతున్నా ఇప్పటిదాకా సెంట్రల్ సర్కార్ నుంచి మోడీ సారు ఎంపీ నిధులు ఎన్ని మంజూరు చేసిండంటే ఏం చేసింది లేదు. ఒకవేళ పనుసు సాక్ష్యం చేసి ఎంపీలతోని పనులు చేయిస్తే తెలంగాణలో ఏలుబడిలో ఉన్న షెయి సర్కార్కు ఆ క్రెడిట్ పోతుందని శాంక్షన్ చేస్తలేరా ఎట్లా? అసొంటి అపోహ ఉంటే వాళ్ళకెచ్చి బయటకు రాండ్రి. ప్రత్యేక నిధులు విడుదల చేసి పనులు చేపించి అటెనక సిక్కి బీసీ బిడ్డను కాదు కదా ఏ బిడ్డను అయినా సరే మీ పార్టీ తెలంగాణ అధ్యక్షుని చేసిన ప్రజలు దేక్తారు. అట్లా చేయకుండా ప్రెస్ మీట్లు పెట్టుకుంటా మెదకు ఎంపీ రఘునందన్ల వారు పేంకినట్టు అందరూ వేంకుకుంటా పోతుంటే మీ కమలయ్యలతోని ఊదుగాలది పీర్లెవ్వది. మీ బీజేపీలు తెలంగాణలో గెలిచి దండుగా అంటుర్రు ఏ ముచ్చటినోళ్ళు. తెలంగాణలో షెయి సర్కారు బహిరంగ సభ పెడుతున్నదట. ఆ సభకు ఈ తేప రాహుల్ గాంధీ సార్ వస్తాడా? షెయి సర్కార్ ఏలుబడిలోకి వచ్చాక ఇప్పటి వరకు ఎన్ని మాటల తెలంగాణకు రమ్మని అడిగినా అయినా కానీ ఢిల్లీ కాంగ్రెస్ పెబ్బ రాహుల్ గాంధీ సార్ అయితే రాలేడు. ఈ తేపనన్న వస్తాడా? మరి ఆ బహిరంగ సభ సక్సెస్ అవుతుందంటే ఏమో చూద్దాం పరి. ముఖ్యమంత్రి యనమల రేవంతాల సారు ఏలుబడిల తెలంగాణ రాష్ట్రం మొత్తం తెర్రుతెర్రలు అవుతుంది. దినం 18 గంటలు కష్టపడుకుంటా కేవలం 6 గంటలే నిద్రపోతున్నా అని ప్రజాపాలన చేస్తున్నాము.
మేం పాలకులం కాదు సేవకులం అని చెప్పుకునే షెయి పార్టీ ఏలుబడలకు వచ్చి ఏడాది అయిపోతున్నా మార్పు తీసుకొస్తామని ఎన్నికల ముంగడ మస్తుగా చెప్పిన షెయి పార్టీ లీడర్ల పనితనం ఏం లేదు. ఇప్పటికీ రాష్ట్రంలో పరిస్థితి ఎట్లున్నది అంటే ఎల్లయ్య గొంగడి ఏడున్నది అంటే వేసిన దగ్గరనే ఉన్నది అన్నట్టున్నది. గత ప్రభుత్వంలోనే గలీజ్గా ఉండే. మార్పు తీసుకొస్తామన్న షెయి సర్కారు ఏలుబడిలనన్న మార్పు వస్తుందేమో అనుకుంటే అంతకంటే అద్మానంగానే తయారయ్యింది. కులగణన సర్వే కూడా తప్పుల తడక. రిపోర్టులో రాసిన అన్ని అబద్ధాలే, పెద్ద బోగస్ అని షెయి పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సారు అటు కారు పార్టీ లీడర్లు బీసీ సంఘాల నాయకులు కయ్యాలు చేస్తున్నారు. ఇప్పటికే కారు పార్టీ మాజీ మంత్రి కేటీఆర్ సార్ కూడా రాహుల్ గాంధీ సార్కు ఉత్తరం రాసి బీసీ బిడ్డలకు క్షమాపణ చెప్పాలని అన్నాడు. ఇదంతా ముచ్చట ఢిల్లీ కాంగ్రెస్ పెబ్బ రాహుల్ గాంధీ సార్కు ఎరకలేదా? ఎరకైనాక కూడా ఇప్పుడు బహిరంగ సభకు వచ్చి ఏం ముఖం పెట్టుకొని మాట్లాడతాడు? అప్పట్లో సచివాలయం కాడ పెట్టిన తెలంగాణ తల్లి విగ్రహం కొలాయించేందుకు రాహుల్ గాంధీ సారు సోనియా గాంధీ మేడం వస్తుండ్రని అంటే యాళ్లకు ఎవ్వరు రాకపాయే. ఇప్పుడు వస్తారేమో అనుకుంటే ఢిల్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాకుండా ఉత్తకథనే అయిపోయాయి. దేశ రాజధానిలనే ఇందిరమ్మ పార్టీ అని చెప్పుకునే ఆ పార్టీ ఇజ్జతు మొత్తం బాయే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవనాల సారు కూటమి సర్కారుతోని కూడి ఉండకుండా ఒకడే ఒంటెదు పోకడ పోదామని చూస్తున్నాడా ఎట్లా? కష్టమైనా సుఖమైనా కలిసే వంచుకుందామని చంద్రాల సారుతోని చెట్టా పట్టాలు వేసుకొని తిరిగే పవనాల సారు ఎందుకు సపరేట్ అవుతాడు? అసలు ముచ్చటేంది అంటారా? చెప్తాపాన్రి. ఏపీల కూటమి సర్కారు ఏలుబడిలకు రాగానే మొదలు సీఎం చంద్రాల సారు కంటే ఎక్కువ పతార జనసేన పార్టీ పెబ్బ ఏపీ డిప్యూటీ సీఎం పవనాల సార్కి ఎక్కువ పెరిగింది. పబ్లిక్ కోసం పవనాల సారు దినం ఓ ఊరికి ఓవుకుంటా ప్రజల గోసలరుచుకొని వాళ్ళ రందులు వాపేదందుకు ఇమానందిన్నాడు. అట్లా ప్రజలే పానంగా పనిచేసే లీడర్ సారు 9 నెలల కింద చూపెట్టినట్టు అడావిడి చూపెడతలేడు. ప్రజలకు అందుబాటులో ఉంటలేడు. ఆడపిల్లలను ఎవరన్నా ఏమన్నా అంటే తోడుకలు తీస్తా అన్న సారు కూడా మహిళలకు అన్యాయాలు జరుగుతుంటే కూడా అన్నవరం సినిమాల అన్నవరం చెల్లె కోసం ముంగడికి వచ్చినట్టు కూడా వస్తలేడు. తప్పిపోయిన ఆడోళ్ల జాడ మొత్తము దేవులాడి వాళ్ళందరినీ వాళ్ళ అయ్యవలకు అప్పచెప్పుతా అన్నాడు. ఆయన ఉప ముఖ్యమంత్రి అయి 9 నెలలు అయినా కానీ ఇప్పటి వరకు వాళ్ళ జాడా పత్తా కూడా కనుక్కోలేదు. అసలు పవర్ స్టార్ అయిన డిప్యూటీ సీఎం పవనాల సార్కు పవర్ ఇవ్వకుండా సీఎం చంద్రాల సారు బిగ్గెర పడుతుండా, లేకుంటే కూటమి సర్కార్ల సాటుగా కయ్యాలు సురువైనయా? పసుకోమ పార్టీతోని ఏరు పడుతుండా అంటే ఏమో మొన్నటిదాకా కేంద్ర మంత్రి పదవి తీసుకొని కేంద్రానికి పోతాడు అంటే ఇప్పుడు కావాలనే కొందరు ఆయన్ను పక్కకు పెట్టి ఏపీ చదువుల మంత్రి కం సీఎం చంద్రాల సారు రాజకీయ వారసుడు లోకేశం సారు పేరును పైకి తెస్తున్నారు. ఏపీకి కాబోయే సీఎం లోకేశం సారే అని అప్పట్లో కూడా కొందరు ఎమ్మెల్యేలు అంటే జన సైనికులు కూడా మా పవనాలు ఏమన్నా తక్కువనా, ఆయన్నే వచ్చే తేప సీఎం అని వాళ్ళు అన్నారు. ఇట్లా లోపల నడుస్తున్న రాజకీయం చూస్తుంటే పవనాల సార్ను పక్కకు పెడుతున్నట, డిప్యూటీ సీఎం సారు పక్కకు ఉంటున్నట. అప్పట్లో ప్రజలు ఏమనుకున్నారు? చిరంజీవి సారుల చిన్న తమ్ముడు డైలాగుల మీద డైలాగులు దంచి కొడుతుండు, ఈయనరన్న ఏపీ నశీవ మారుస్తాడేమో అనుకుంటే అందరు లీడర్ల బాబతే ఉన్నట్టున్నాడు కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మల్కజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ సార్ను కావాలనే కొందరు బదనాం చేస్తురట. అగో బీసీ బిడ్డే, పేదల పిన్నిది, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పబ్లిక్ కోసం పదవులను గడ్డిపోస లెక్క వదులుకొని కమలం పువ్వు కండువా కప్పుకొని కాషాయ సైనికుడిగా పనిచేస్తున్న రాజేందర్ సార్ను బదనాం చేసేది ఎవరంటారా? చెప్తాపాన్రి. వారం దినాల కోలే అసలు మీడియాల సోషల్ మీడియాల మల్కజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ సార్ ముచ్చట వినబడుతున్నది కదా. మాజీ సీఎం కేసీఆర్ సారు ఇప్పుడు ఈటెల రాజేందర్ సార్కు ఫోన్ చేసి మాట్లాడి వెనకటి ముచ్చట యాది చేసిండని ఒకటే తీరుగా ప్రచారం చేస్తున్నారు. మరి నిజంగానే ఓడిపోతే ఇంట్లోనే కూర్చుంటామని అప్పట్లో అన్న కేసీఆర్ సారు ఈటెల సార్కు ఫోన్ చేసిండా అంటే అసోటిది ఏం లేదని మొన్ననే రాజేందర్ సారు తరపున పోలీస్ స్టేషన్లకు పోయి ఫిర్యాదు కూడా చేసిండ్రట. నిప్పులేంది పొగ పుట్టది, ఏదో లోపల జరగంది, ఇట్లా పుకారు బయటకు రాదు. మరి ఇదంతా ఎవరు పుట్టియొచ్చు అంటే చాలా దినాల సంది కమల పువ్వు పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా బీసీ బిడ్డే ఈటెల రాజేందర్ సార్ను నిలబెడితే ఎట్లుంటది? పార్టీ పగ్గాలు ఆయనకు అప్పచెప్పితే బీజేపీ పతార పెరుగుతుందా అని ఇషారా చేస్తున్నదని అన్నారు. అట్లా అనుకుంటున్నప్పుడు కావాలనే రాజేందర్ సార్ మీద బట్ట గాల్చేసి ఆయన అంటే పడని కొందరు కమలయ్యలే చేపిస్తుర్రా? లేకుంటే షెయి సర్కార్కు అప్పుడప్పుడే కాదు ఎప్పుడు చూసినా గట్టిగా సురుకులు అంటిస్తుండని కాంగ్రెస్ వాళ్ళే ప్లాన్ చేసి బదనాం చేస్తుర్రా అంటే ఏమంట తీన్మార్ మల్లికాక బీసీల కోసం పోరాటం మొదలుపెట్టిండో అటు కాంగ్రెస్ పార్టీ కారు పార్టీ కాదు కమలం పువ్వు పార్టీ కూడా బీసీ వాదం ఎత్తుకునే కాడికి వచ్చింది. ఈటెల పంచాది ఇట్లా ముంగడికి వచ్చింది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కరెంటు మంత్రిగా ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సారు సొంత మండలంలోనే కరెంటు ఉండలేదట. తెలంగాణలో కాంగ్రెస్ ఏలుబడిలకు వచ్చిన కాడ నుంచి కంటిరెప్ప కొట్టినంతసేపు కూడా కరెంటు పోతలేదని చెప్పిన కరెంటు మంత్రి ఇలాకాలనే కరెంటు లేకపోవడేందే బాలన్న, అక్కడ వాళ్ళు అబద్ధాలు ఆడుతురేమో అంటారా? మీరే చూడండి. కటిక చీకట్లో ఉన్న వీళ్ళు ఖమ్మం జిల్లాలో ఉన్న కరెంటు మంత్రి కం డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క సారోళ్ళ సొంత మండలం వల్లపురం వల్లట కరెంటు లేక వాళ్లకు ఎసొంటి పరిస్థితి వచ్చిందో చూడండి. నేను ఖచ్చితంగా చేయాలనే మంద
అయ్యా మల్లుబట్టి విక్రమార్క సారు వింటున్నారా? ఆ రైతన్నకు తమరి ఏలుబడిలా రాని కరెంటు పుణ్యాన ఎంత మనసు సెంచరిల్లితే చేన్లనే మందు దాగి చచ్చిపోతా అని అంటాడు. మీరేమో దినాం 24 గంటలు కరెంటు ఇస్తున్నాము అని దొడ్డు పొడుగు మాటలు అప్పట్లో చెప్తిరి. ఇప్పటికీ చెప్పుకుంటానే పొద్దు గడప పడితిరి. మీరు చెప్పిన దానికి రాష్ట్రంలో చూస్తున్న దానికి దునియా ఆస్మాన్ ఫరాక్ ఉన్నది. అరే వాళ్ళేమన్నా మీ పదవులు అడిగినరా? మీ పాలనలో పాలు పంచమన్నారా? కరెంటే కదా సారు, మీరిస్తామన్న 24 గంటల కరెంటుని బరబ్బర్ ఇస్తే ఒడిచిపోయేదానికి ఇట్లా రైతుల పానాల మీదకి తెచ్చుకునేదాకా ఎందుకు చేయబడితిరి? కరెంటు మంత్రి అయిన మీ ఇలాకాలనే ఇట్లుంటే ఇంకా తతిమ మండలాలు నియోజకవర్గాల ముచ్చటేంది సార్ అంటురు ఈ ముచ్చటిన్నోళ్ళు. అరే రామచంద్ర, ఈ ముఖ్యమంత్రి రేవంతాల సారు అడవి బిడ్డలను నిండా ముంచి ఎండల కూర్చుండబెట్టేదాకా ఊకునేటట్టు లేడు కదా. అగో మళ్ళేమైందే బాలన్న అంటారా? లగచర్ల ఫార్మా కంపెనీ బాధితులు మళ్ళా సడకు ఎక్కిర్రు. మా భూములు మాకు కావాలని సమరం చేస్తుర్రు. గిరిజనుల అంత గోస ఎందుకు పుచ్చుకుంటున్నాడో ఏం కథనో పోర్రి. అగో చూసినరా, అట్టతులుకలు పట్టుకున్న వాళ్ళంతా లగచర్ల ఫార్మా కంపెనీ బాధితులు. ఓ రేవంతాల సారు, మీ కండ్లకు మా అడవి బిడ్డల భూములే కనబడుతున్నాయా? ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డవని మా బతుకులు మారతాయని అనుకొని నీకు నమ్మి ఓట్లేస్తే నమ్మితిరా శివ అంటే ఏమో చేస్తేనే అవ్వా అన్నట్టు ఆ పాడమల్లె ఫార్మా సూది మందుల కంపెనీ ఈడనే ఎందుకు పెట్టాలే సారు? మీది జమీందారి కుటుంబము, పోలీస్ పట్టువారి కుటుంబం అని గొప్పలు చెప్తారు కదా. మీకే 100 ఎకరాలు ఉన్నాయంటారు కదా. ఆ కంపెనీ ఏదో మీ జాగల పెట్టుకొని మీ అయ్య పేరు నిలబెట్టుకోవచ్చు కదా. అట్లా చేయకుండా బిడ్డనిచ్చిన అల్లుని కోసము కంపెనీ పెట్టేందుకు ఓట్లేసిన అడవి బిడ్డల నోట్లే మన్ను కొట్టి వాళ్ళ భూములు గుంజుకొని చూస్తున్నారు. మీకు ఎట్లా న్యాయమవుతుందో ఎట్లా జయమవుతుందో. ఇదేనా సారు మీరు తీసుకొస్తామన్న మార్పు? మార్పు అంటే మామూలు మార్పు తీసుకురాలేదు సారు. అడవి బిడ్డలనే అరిగోసలు పెట్టేంత మార్పు తీసుకొచ్చారు కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇంటికి తాళం వేసుకొని ఊరికి పోయి వచ్చేసరికి ఆయనతో ఉన్న ఇంటిని మలి సర్కారు నడిపిస్తున్న కాంగ్రెస్ వాళ్ళు నిలువు కూలగొట్టిపిచ్చిర్రట. శై ప్రభుత్వం మా ఇల్లును నిలువు కూలగొట్టిందని చెట్ల కింద శాంతిరేసుకొని ఓ ఇంటోళ్ళు ఒడ్డుక తింటుర్రు. అంత అద్మానం ఏడున్నదే బాలన్న అంటారా? ఇగో చూడుర్రి. ఇగో చూసిర్రా, ఈ చెట్టు కింద డేర కట్టుకొని బువ్వ తింటున్న వీళ్ళ ఇల్లునే కూలగొట్టిరట. అన్నా చెప్పు. మేము లేని టైంలో మాకు ఎట్లాంటి సమాచారం ఇవ్వలేదు. మాకు ఆ పరిహారం కూడా మేము తీసుకోకుండా మా ఇల్లును కూలగొట్టి నేలమట్టం చేసి మమ్మల్ని ఇట్లా చెట్టు కింద గుడి చేసుకుని ఉండగా కర్మ చేసిర్రు. నాగర్ కర్నూలు జిల్లా చారకొండల బైపాస్ రోడ్డు ఎలుము ఓపిస్తుంటే వీళ్ళ ఇల్లు అడ్డం ఉన్నదని పోలీసుల కావలి పెట్టి మరీ సమాచారం అందియకుండా కూలగొట్టిరట. అమ్మా నువ్వు చెప్పు. కొద్ది చిన్నపిల్ల బట్టలు డ్రెస్సులు ఉన్నాయన్నా కానీ తీసుకురానియలేదు. మేము ఏడ ఉండాలి ఇప్పుడు? బట్టలు లేవు కట్టుకొని, ఒక్కటే ఉన్నదాని మీదనే ఉంటున్నాం. సారు చిన్నపిల్లల బట్టలు ఉన్నాయి ఎవరన్నా తీసుకుపోనియండ్రి అన్న వినకుండా ఇండ్లు గులగొట్టి ఎల్లగొడితే కట్టు బట్టలతోని వచ్చి ఇట్లా చెట్ల కింద ఉంటుర్రట. ఇంతకంటే దారుణము దుర్మార్గం ఇంకోటి ఉంటుందా? ఇందిరమ్మ ఇండ్లన్నా ఇచ్చింది లేదు, కూలగొట్టిన ఇంటికి పాయమాలు కట్టించింది లేదు. మార్పు వస్తుందంటే నిజంగానే కాంగ్రెస్ సర్కారు వస్తే మార్పు వస్తుంది అనుకున్నాం కానీ పేదలను గూడు లేని పక్షుల చేసేంత మార్పు వచ్చినట్టున్నది కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. అడవి బిడ్డలు సమ్మక్క సారలమ్మ చిన్న జాతర దగ్గరికి వచ్చింది కదా. మలి సర్కార్ ఏలుబడిలకు వచ్చినప్పుడు మహిళా మంత్రి సీతక్క దగ్గరుండి ఏర్పాట్లు చేసింది. పెద్ద జాతర మంచిగానే జరిపించింది అన్నారు. ఇప్పుడు చిన్న జాతర కూడా వచ్చింది కాబట్టి ఏర్పాట్లు కూడా ఎట్లా చేపిస్తున్నదో ఏం కథనో మనం కూడా అరుచుకుందాం పాడ్రి. చలో మేడారం. 2 ఏళ్లకు ఒకసారి వచ్చే వనదేవత జాతరకు దేశమే కాదు దునియా మొత్తం మేడారానికి వచ్చి అడవి బిడ్డలకు మొక్కులు అప్పచెప్పుకుంటారు కదా. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరున్న మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను చాలా దినాల కొలిగే చిన్న జాతరను ఏడాదికి ఒకసారి కూడా చేస్తారు. మరి ఈ చిన్న జాతర ఎప్పుడు సురువయ్యి ఎప్పటి వరకు అయిపోతుందంటే ఈ తేప ఫిబ్రవరి 12వ తారీఖు సంది సురువయ్యి ఫిబ్రవరి 15వ తారీఖు దాకా సాగుతుందట. చిన్న జాతర కూడా పబ్లిక్ పెద్ద ఎత్తునే వస్తారు. అమ్మవార్లను దర్శనం చేసుకొని మనసులో మొక్కులు అప్పచెప్పుకొని బంగారం పంచి పెట్టుకొని పండుగ జరుపుకుంటారు. మొన్నటి తేప పెద్ద జాతర అడవి బిడ్డ మహిళా మంత్రి సీతక్క దగ్గరుండి జరిపించి అడవి బిడ్డగా గిరిజన బిడ్డగా పేరు తెచ్చుకున్నదంట. సీతక్కకు అప్పటోలనే ఇప్పుడు కూడా తీర్పాటకం ఉన్నదా? లేకుంటే జాతర పట్టించుకోలేనంత టైం కూడా సీతక్క దగ్గర లేదా అంటే ప్రభుత్వం అయితే మేడారం జాతర ఏర్పాట్లు చేసుట్లా మునిగిందంట. మునుపు పెద్ద జాతర అయినప్పుడు పట్టించుకున్నంత అయితే కొడతలేదంట. అక్క సీతక్క ఆ వనదేవతలుగా మొక్కుకునే సమ్మక్క సారలమ్మ జంపన్నలను కూడా చూడలేదు. కానీ మొన్నటి తేప బస్సుల మంత్రి పొన్నం సారు మహిళా మంత్రి సీతక్క మస్తు పనులు చేపించిండ్రు. సీతక్కనేమో సారలమ్మ లెక్క, పొన్నమన్ననేమో జంపన్న లెక్క కనబడ్డరు. మస్తు సౌలతులు చేసిర్రని ఎట్లయితే అనుకున్నారో ఈ తేప కూడా మీరు చిన్న జాతరకు
ఏర్పాట్లు చేసి అదే పేరు తెచ్చుకోవాలంటుర్రు ఈ ముచ్చట ఇన్నోళ్ళు. ప్రయాగరాజు కుంభమేళాకు ఇంకా పబ్లిక్ పోతూనే ఉన్నారు. త్రివేణి సంగమం దగ్గర పవిత్ర తానాలు చేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు వచ్చే 6 దినాలు కుంభమేళాల జనజాతీయ సాంస్కృతిక సంగమం జరుగుతుందట. ఉత్తరప్రదేశ్లో ఉన్న సర్కారు ఏం కూడా ఎటమటం కాకుండా ఏర్పాట్లన్నీ మంచిగానే చేసిందా? ఏది అరుచుకుందాం పారి. కుంభమేళ ఫిబ్రవరి 26 తారీఖు నాటితో పుణ్యతానాల పండుగ ఒడిచిపోతుంది కాబట్టి 6 రోజులు కుంభమేళాల జనజాతీయ సంస్కృతి సంఘం కార్యంలో 15,000 మంది గిరిజనులు హాజరుపడ్డారంట. ఇప్పటికే పబ్లిక్ దినానికింత పెరుగుతూనే ఉన్నారంట. వచ్చే పుణ్యం నాటి కూడా పబ్లిక్ బాగానే వచ్చి పుణ్యతానాలు చేసి త్రివేణి సంఘం కాడ పూజలు చేసుకొని మొక్కులు అప్పచెప్పుకుంటారని సర్కారు ఏర్పాట్లు చేసిందట. ప్రధాని మోడీ సారు కూడా పోయి గంగల మునిగింది కదా. అయ్యా సీఎం యోగి ఆదిత్యనాథ్ సారు, మీరు బయటి దేశాల పెబ్బలు ప్రధాని నరేంద్ర మోడీ సార్ వచ్చినప్పుడు చేసిన సౌలతులు సామాన్య పబ్లిక్ వచ్చినప్పుడు కూడా చేస్తే మంచిగా ఉంటుంది సారు. దేవుని దగ్గర కూడా సెలబ్రిటీలకు పొలిటికల్ లీడర్లకు ఒక తీరు, సామాన్య జనానికి ఒక తీరు కాకుండా అందరికి సమానంగా సేవలు అందిస్తే మంచిగా ఉంటుంది. లీడర్లను ఒక తరీకా, పేదోళ్ళను ఒక తరీకా చూసుడు ఏంది సారు? అయినా మొన్నటి మౌన అమావాస్య నాడే తొక్కిసలాట అయింది. బొచ్చడి మంది పానాలు పోయినాయి. వచ్చే పున్నమి నాడు మాత్రం ఎటువంటి తిప్పలు కాకుండా భక్తులకు సకల సౌలతులు చేయండి అంటుండ్రు ఈ ముచ్చటి ఇన్నోళ్ళు. ఇక ఇవి ఎలా నేను తెచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయి అసలు నెలే ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక ముచ్చలు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా. మరి సెలవు, శనార్థి, దండం, పబ్బతికి ఏమన్నా ఉంటే అన్ని.